ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಸಂಸ್ಥಾನ ಪ್ರಾರ್ಥನೆ. ಈಗ ನಾವೆಲ್ಲರೂ ಈ ಪುನರುತ್ಥಾನ ಆರಾಧನೆಯಂದು ನಾವೆಲ್ಲರೂ ಕಣ್ಣನ್ನು ಮುಚ್ಚುತ್ತಾ ಪ್ರಾರ್ಥನೆಯೊಟ್ಟಿಗೆ ನಾವು ದೇವರನ್ನು ಕರೆಯೋಣ. ಪರಿಶುದ್ಧನಾಗಿರುವ ದೇವಾಲಯಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ನೀನೇ ನಮ್ಮನ್ನು ಪೋಷಿಸುವ ಸರ್ವಶಕ್ತಿ ನಾವಿರುವ ಆಚರಣೆ ಏಸಪ್ಪ ಇಲ್ಲದಲ್ಲಿ ತಾಯಿ ಕರೆಯುವ ಸರ್ವಶಕ್ತನೇ ದೇವರೇ, ನಮ್ಮ ಇರುವಾಗಲೂ ದೊಡ್ಡ ಜನಾಂಗವಾಗಿ ಮಾರ್ಪಡಿಸಲು ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಶಕ್ತಿಯಿಂದ ನಾವು ನಂಬುತ್ತಾ ಇದ್ದೇವೆ ಕರ್ತನೆ. ಏಸಪ್ಪ ನಮ್ಮನ್ನೆಲ್ಲರೂ ಸಾಧ್ಯವಿರುವಾಗ ಹೇಳಿದಾತನೇ ಕರ್ತಾದಿ ಕರ್ತನೆ ದೇವರೇ, ನಾವು ಸೇರಿ ಕರ್ತನೆ ದೇವರೇ ನಿನ್ನನ್ನು ಆರಾಧಿಸುವಂತೆ ಕೃಪೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಕೂಡ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಏಸಪ್ಪ ನೀನೇ ನಂಬಿಕೆಗೋಸ್ಕರ ದೇವರೇ ನಿನ್ನನ್ನು ಘನಪಡಿಸಲು ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ಒಳ್ಳೆಯ ಕರ್ತನೆ ದೇವರೇ, ಏಸಪ್ಪ ಕರ್ತಾದಿ ಕರ್ತನೆ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳಿದ ಪ್ರಕಾರ ದೇವರ ಸಮೀಪಕ್ಕೆ ಬರಲಾಗಾದ ನಿಮ್ಮ ಸಮೀಪಕ್ಕೆ ಬರುವಲ್ಲಿ ಕರ್ತನೆ ಅಯಾನ ಆರೋಗ್ಯ ಪಾಪದ ಬಳಿ ಬಂದಿದ್ದೇವೆ ಕರ್ತನೆ. ನೀವು ಬಂದು ದೇವರ ಮಟ್ಟಿಗೆ ಇಟ್ಟುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ನೀವೇ ಮಹಿಮೆಯನ್ನು ಕೇಳುತ್ತಾ ದೇವರೇ, ನಮ್ಮನ್ನು ನಡೆಸಬೇಕೆಂದು ಕೇಳುತ್ತಾ ನಮ್ಮನ್ನು ನಾವು ತಪ್ಪಿಸಿಕೊಂಡು ನಿನ್ನ ನಾಮವನ್ನೇ ಹೆಚ್ಚಿಸುತ್ತಾ ಯೇಸುವಿನ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಗಾಗಿ ಸಮರ್ಪಿಸುತ್ತಾ ಇದ್ದೇವೆ ತಂದೆಯಾದ ದೇವರೇ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈಗ ಒಂದು ಹಾಡಾಡುತ್ತಾ ನಾವು ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸೋಣ. ನಮ್ಮದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹಾಡಾಡ್ತಾನೆ. Amen.
ಈಗ ನಮ್ಮಲ್ಲಿ ರಾಜ್ಯವನ್ನು ಕೆಲವು ವಿಶ್ವದ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಾ ದೇವರಾಮ ವಾಹಿನ ಪಡಿಸ್ತಾರೆ ಕಂಡುಹಿಡಿಯೋಣ. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఆరాధనకు యోగ్యుడైన యేసు ప్రభువు వారికి మహిమకరముగా మన కంఠస్వరాలెత్తి పాడుతూ దేవుని మహిమపరుస్తాం. కృపా నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయవలెను. మహోన్నతమైన ఉపకారములు తలంచుచులను
ఆ
స్తోత్రాలు తండ్రి. లెక్కలేని నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎచ్చట ఇద్దరు ముగ్గురు రాములు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానము సెలవిచ్చిన నజరేయుడైన యేసు, నీకు స్తోత్రములు ప్రభువా. నీ ప్రసాదము చేత నీకు స్తోత్రం. Lord, I lift up your name, O Lord. Oh Lord, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. నీ పరిశుద్ధతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన దినమును మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రములు. నీ మందిరాంగణంలో ఒక దినము గడుపుట అది 1000 దినాల కంటే శ్రేష్టము అని వాగ్దానం సెలవిచ్చావు. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు ఆరాధనకు యోగ్యుడవై ఆత్మ పరమేశ్వరి తాని కృపనిచ్చినందుకే నీకు స్తోత్రములు. నీకు వందనాలు రాజా. ఈ సమయంలో ప్రభువా వాక్యము వెళుతుండగా ప్రతి వాగ్దానము ద్వారా మా జీవితాన్ని వెలిగింపచేయండి. నీ వాక్కు ద్వారా సత్యమైన మా జీవితమును తిరిగి వచ్చేవాడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్కు ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరి ద్వారా మేలు అద్భుతాలు వారి కుటుంబంలో అసమాధానము, కుటుంబంలో ఆవేదనలు అసమాధానము యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో విడుదల చేస్తున్నాను. నింపి నడిపించు, లేఖనంలో బలపరిచి నడిపించు. యేసు నామములో వారిని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఎబినేజర్ ప్రార్థనా మందిరం, ఈ యొక్క మందిరం బట్టి నేను ఎంతగానో సంతోషించువాడనై ఉన్నాను. ఎందుకంటే యవన కాలంలో సంగీతంలో, అదే రీతిగా సేవా భార తత్వముతో రాబాబు బట్టి ఎంతగా నేను సంతోషించువాడనై ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దైవ లేఖల భాగానికి మనం వెళదాం. దేవుని కృప ద్వారా మనం అందరము క్షేమంగానే ఉన్నాము కాబట్టి ఆ యొక్క క్షేమాలలో దేవుడు మనందరినీ నడిపించులాగునా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. 2 కరాలు తెచ్చిన వారందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. క్రీస్తు మహారాజుకి దేవునికి స్తోత్రములు. లేఖన భాగానికి వెళ్దాం. విలప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనములు మనం చదువుకుందాం. విలప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బట్టి సంతోషిస్తాను. ఎందుకంటే దేవుడు వాగ్దానము ఎంతో శ్రేష్టమైనది. ఇది మనుషుల చేత కాదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అనేక భక్తుల ద్వారా దేవుడు రచించాడు. అనేక అభిషేకించబడిన
ఒక ప్రవక్తల ద్వారా దేవుడు ఎన్నుకొని వారి ద్వారా తన ఇచ్చే వాక్కు బట్టి నడిపించాడు. హల్లెలూయా. ఇక్కడ వాగ్దానం సాధించాడు ఏమనంటే, యెహోవా కృపగలవాడు. దేవుడు ఎటువంటి వాడు అంటే, దేవుడు కృపగలవాడు. ఆయన వాత్సల్యత, ఆయన దయ, ఆయన ప్రేమ ఎన్నడన్నటికీ మారనిది ఆయన కృప. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాత్సల్యత నిలుచుచున్నది, ఎడతెగక నిలుచుచున్నది అంట. మనుషులు ఎటువంటి వారంటే, నీకున్న ఓడలను బట్టి, నీకున్న సిరి సంపదలు బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ఏం చేస్తారంటే నిన్ను సన్మానిస్తారు. నిన్ను బట్టి ఏం చేస్తారు తెలుసా, నిన్ను పొగడడానికి ప్రారంభిస్తారు. కానీ దేవుడు ఎటువంటి వాడంటే, పడిపోయిన మానవ జీవితాన్ని తిరిగి కట్టడానికి తను ఉపయోగించిన ఆయుధం ఏంటంటే ప్రేమ, వాత్సల్యత, కృప. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే, మనుషుల కంటే మృగాలు ఎంతో శ్రేష్టముగా మమకారాన్ని చూపుతాయి. అవునా కాదా? అవునా కాదా? మనుషుల కంటే మృగాలు ఎంతో మమకారాన్ని చూపిస్తాయి. మీకు బాగా అర్థం కావాలంటే ఒక స్టోరీ చెప్తారు, చక్కగా వినండి. ఒకసారి ఒక ఊరిలో దైవజనుడు ఇలాగే రాంబాబు గారు ఎలాగైతే సేవను ప్రారంభించారో, అక్కడ బాగా వ్యతిరేకులు చాలా మంది ఉండేవాడు. నమ్ముకున్న వారిపైన కూడా దాడి చేసి ఏం చేసేవాడంటే విశ్వాసం నుంచి తప్పించేవాడు. అక్కడ ఒక చట్టం ఉంది. రోమా సామ్రాజ్యంలో రాజుగారు చెప్పిన మాటని వినాలి. ఒకవేళ చెప్పలేకపోతే, ఆయన మాట వినలేకపోతే ఏం చేసేవాడు అంటే సింహాల గృహలోనికి వారిని పంపించేసేవాడు. పంపించి ఏం చేసేవాడు, సింహాలు మామూలుగా ఉంటాయా? సింహాలు మామూలుగా ఉంటాయా? మనకి ఎదురుగా కనబడితేనే మనము ప్రాణం ఏదోలాగా ఉంటుంది, మా ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. అక్కడ ఆ రాజుగారు ఏం చేసేవాడంటే, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కొక్కరిని సింహాల గుహలో వేశారు. ఈ సింహాల గుహలో వేసిన ఈ వ్యక్తులు ఏ మాత్రం భయపడకుండా, ఇప్పుడు క్రికెట్ స్టేడియంలో వీళ్ళు మధ్యలో ఆడుతూ ఉంటే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? గ్రౌండ్ చుట్టూ ఉంటారు. వీళ్ళందరూ ఏమంటారంటే ప్రేక్షకులు అంటారు. వీళ్ళందరూ ఏమంటారు? ప్రేక్షకులు. క్రికెట్ 6-4 కొడితే వికెట్ తీస్తే ఏం చేస్తారు అంటే ప్రేక్షకులు ఆనందిస్తారు, సంబరాలు చేస్తారు. ఇక్కడ రాజుగారు ఈ సింహాల గుహలో వేసినప్పుడు ఈ సింహాలు ఏం చేయాలంటే వీళ్ళని తినివేయాలి. వీళ్ళు ఏం చేయాలి? తినాలి. ఈ తినాలి అన్నప్పుడు అనేక భక్తుల ప్రాణాలు ఏమైపోయింది తెలుసా? తినేసిన సింహాలు. పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ యొక్క గుహల నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఎక్కడికి అంటే అరణ్యంలోనికి పారిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. అరణ్యంలోనికి పారిపోయాడు. అరణ్యంలోనికి పారిపోయినప్పుడు అక్కడ అనేక జంతువులు ఉన్నాయి. అనేక జంతువులు ఉన్నప్పుడు భయము ఆందోళనతో పరిగెడుతున్నాడు. ఎందుకు? ప్రాణాన్ని కాపాడుకుంటే చాలు అని పరిగెడుతూ ఉన్నాడు. పరిగెడుతూ ఉంటే రాజుగారు ఏం చేశాడంటే సైనికులు పంపించాడు. మళ్ళీ సింహాలను వదిలేశాడు. సింహాలు వదిలేసినప్పుడు ఇప్పుడు చూడండి వెతకడానికి ప్రారంభించారు. ఎవరిని? దైవజనుడు వెతకడానికి ప్రారంభించినప్పుడు ఈ ఆటోమేటిక్ గా పరిగెడుతూ ఉంటే సింహం వచ్చి ఎవరి ఎదురుగా నిల్చుంది తెలుసా? ఆ యొక్క సహోదరుని
ముందుగానే నిలిచింది. ఎక్కడ నిల్చుంది? సహోదరుడు ముందుగానే నిల్చుంది. నిల్చున్నప్పుడు ఓ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇంతసేపు పరిగెట్టాను, అదే అక్కడే పోయింటే ఎంతో బాగుండేది అని అనుకున్నాడు. అనుకున్న వ్యక్తి ఈ సింహం మాత్రం ఎలా చూస్తుంది? సింహం ఎలా చూస్తుంది? కాండ్రించి చూస్తుంది. ఎలా చూస్తుంది? ఎలా చూస్తుంది? కాండ్రించి చూస్తుంది. కోపం చూస్తుంది. మన కోపం వచ్చినప్పుడు ఎలా చూస్తుంది? ఎవరిని పెరుగుతాం, ఎవరిని కొడతాం, ఎవరిని సంపేదం అలాగే చూస్తాం. అలాగా సింహం అలాగే చూస్తూ ఉంది. ఒక కాలు అలాగే రాసుకుంటూ ఉంటుంది. ఇలాగా అలాగే రాసుకుంటుంటే రారా చూసుకుందామని ఉన్నది సింహం. రారా చూసుకుందాం, నీవు అయిపోయేవి ఈరోజు అనుకుంటూ ఉంటే సింహము ఇలా అనడానికి కారణం ఏంటంటే ఈ సింహము ఎదురుగానే నిల్చుంది. ఈ సింహము ఇలాగే అంటుంది. కారణం ఏంటంటే దానికి ఒక కాల్లో పేడు అనగా చెక్క ముక్క, అనగా ఒక చెక్క ముక్క కాలు గుచ్చుకుంది. రక్తం కారుతూనే ఉంది. కారుతూనే ఉంటే సందర్భంలో పోతే పోయింటలే నా ప్రాణం అనుకుని ఆ సోదరుడు ఏం చేశాడంటే వెళ్ళిపోయి ఆ చెక్క ముక్క తీశాడు. ఏం చేశాడు? కాల్లో ఆ చెక్క ముక్కలు తీసేసినప్పుడు వెంటనే రాజుగారు ఆజ్ఞాపించిన శిష్యులు అందరూ వచ్చారు. సైనికులు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే పట్టేసుకున్నారు, సంఖ్యలతో బంధించేశారు. మళ్ళీ అనేసేప్పుడు మళ్ళీ అదే సింహాల గుహలో వేశారు. ఆ సింహాల గుహలో వేశారు. సింహానికి బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. బాగైపోయింది. బాగైపోయిన మళ్ళీ ఆ సింహం ఎవరెదుట పెట్టారంటే ఎవరెదుట పెట్టారు? సింహం ఎదుటనే పెట్టారు. ఈ సింహం ఎదుట పెట్టినప్పుడు పోతే పోయింటది అనుకున్నాడు ఆ సోదరుడు. ప్రాణం ఎలాగో తప్పించుకున్నాను, నా వల్ల అవ్వలేదు అనుకున్న సందర్భంలో మళ్ళీ ఇక్కడ వేశారు. పోతే పోయింటది, ఎందుకు జీవితం వ్యర్థం అనుకున్నాడు. కానీ అందరూ ప్రేక్షకులు అందరూ ఆనందిస్తూ ఉన్నారు, కేకలు వేస్తున్నారు. తప్పిపోయిన వాడా, ఈ రోజు నీ మరణము ఖచ్చితం, నీవు చావు ఖచ్చితం, నువ్వు చూస్తావు అనుకున్న వారందరూ ఆనందిస్తూ ఉన్నారు. ఆనందిస్తూ గంతులు వేస్తూ ఉన్నారు. గంతులు వేస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసండి? సింహం పడుకుని ఎవరు చూస్తుంది? ఆ సోదరుడిని చూస్తుంది. ఎందుకంటే నేను అరణ్యంలో వెళ్ళినప్పుడు నా కాల్లో పేరు గుచ్చుకుంది. నాకు మేలు చేసిన వారిని నేను హాని చెయ్యకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యపడుతున్నారు. ఏంటి శిక్షానికి ఏం జరిగింది? మాంసము దొరికితే, మనుషులు దొరికితే తినవలసిన సింహం ఏం జరిగింది? వీడు ఏం చేశాడు అనుకుంటా ఉన్నాడు. సింహం మాత్రం అని సహోదరు మాత్రం ఏం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు కూడా అన్నారు కదండి, మనుషులకి మమకారం లేదు, కానీ జంతువులకి ఎంతో మమకారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి దినము తన వాక్కు ద్వారా, తన యొక్క సువార్తకుల ద్వారా, దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ప్రార్థన ద్వారా, కళల ద్వారా దేవుడు ఆయన కృపతో నువ్వు నింపుతా ఉంటే ఆ కృపను నువ్వు ఏం చేస్తున్నావు? త్రోసివేస్తున్నావు. ఆయన వాస్తవానికి వేడవుతున్నావు. కారణం ఏంటంటే మనిషి ఏం కోల్పోయాడంటే మనిషిలో ఉండే ఏమో తెలుసా? కక్ష, విభేదాలు. ఎవరికి బానిసయ్యాడంటే సాతానికి బానిసయ్యాడు. అందుకే మనిషికి ఏమి లేకపోయింది? మమకారం లేకుండా పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మమకారం లేవు. బైబిల్లో చక్కగా మనకు కనబడతారు. ఆదికాండము
ఆది కాలానికి మనకు సుపరిచితమైన మన మూల పితృలు ఎవరు అంటే ఆదాము అవ్వలు. హల్లెలూయా. ఆదాము అవ్వ, దేవుడు వీరి ఇద్దరిని జతపరిచి ఎక్కడ పెట్టాడు? ఏదేను వనంలో పెట్టాడు. ఈ ఏదేను వనంలో పెట్టినప్పుడు దేవుడు వారికి ఏం చేశాడంటే వాగ్దానం పెట్టాడు, ఆజ్ఞ పెట్టాడు. ఈ ఆజ్ఞ పెట్టినప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఏం చేయాలి? పాటించాలి. వీళ్ళేం చేయాలి? పాటించాలి. ఈ పాటించవలసినప్పుడు వీళ్ళు అందుకే వాగ్దానం చేశాడు ఏమనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని అన్నాడు. ఇప్పుడు మనము దేవుడి వాగ్దానం అంటే ఇప్పుడు చూడండి, ఈ వాగ్దానం బట్టి దేవుడు ఈ వాగ్దానం ఏదైతే ఆలోచిస్తాడో, ఏదైతే మనకు బోధిస్తాడో ఆ వాగ్దానం బట్టి మనం నడిస్తే దేవుడు మనం ఏం చేస్తాడో తెలుసండి? భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆజ్ఞ ప్రకారంగా మనం నడిస్తే ఏం చేస్తాడు? భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పుడు ఈ ఆదాము అవ్వలు ఏదైనా తోటలో పెట్టినప్పుడు తోట చెట్లలో అన్ని ఫలాలు తినని, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు, ముట్టకూడదు చెప్పాడు. ఇప్పుడు ఏం జరిగింది అంటే దేవునితో వీళ్ళకి ఏముంది? ఎటువంటి సంబంధం ఉంది? ఎటువంటి సహవాసం ఉంది? ఎటువంటి సహవాసం ఉంది వీళ్ళకి? ఏ కష్టము, చింత, బాధ, రోగము, వ్యాధి, చెమట వచ్చే ఏది లేదు. ప్రతిరోజు వచ్చి దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు? పలకరించి వాళ్ళని బలపరిచి వెళ్ళేవాడు. ఇలా బలపరుస్తూ ఉంటే ఆకలి, దప్పికలు, కష్టాలు తెలియని వ్యక్తులకి దేవుడు వీళ్ళందరినీ తృప్తిపరుస్తూ ఉంటే తన కృప ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఆదాముకు సాటి అయినా ఎవరు చేశాడు? అవ్వను చేశాడు. ఈ అవ్వ ఏం చేసింది? తోటలో ఉన్న అన్ని ఫలాలు తింటా ఉంటే ఒకడు వచ్చాడు. ఎవడు వాడు అంటే సర్పము. సర్పము ఎటువంటిదంటే యుక్తి గలదై ఉన్నది అని వాక్య భాగంలో ఉంటుంది. ఈ యుక్తి గలది అంటే యుక్తి అంటే జ్ఞానము గలది అని అర్థం. నేను కనులు ఏం రాబడింది? సర్పము యుక్తి ఉన్నదాయి. ఈ సర్పము యుక్తి గలది కాబట్టి, జ్ఞానము గలది కాబట్టి ఇప్పుడు వచ్చి ఎవరి దగ్గరికి వచ్చిందంటే అవ్వ దగ్గరికి వచ్చింది. అవ్వ దగ్గరికి వచ్చి ఏం చెప్పిందండి? ఏం చెప్పింది? ఈ చెట్టు ఫలాన్ని మాత్రం ఎందుకు తినకూడదు మీరు? ఎందుకంటే ఆదాము అవ్వ విను, మీరు తింటే మీరు ఏమైపోతారు? దేవతల వలె అయిపోతారు. అందుకే ఈ ప్రపంచంలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక దేవతలు వెలిచారు, ఉద్భవించారు. ఎవరి ద్వారా అంటే వీళ్ళు చేసిన అతిక్రమాన్ని బట్టి సాతాను చెప్పిన అనుచరులే వీళ్ళందరూ. ఈ దేవతలు ఎవరు? సాతాను అనుచరులే. ఇలాగా చెప్తా ఉంటే ఇప్పుడు మీరు దేవతలు అయిపోతారు, దేవుళ్ళగా అయిపోతారు. ఎందుకు తిన్నన్నాడంటే దేవతలు అయిపోతారు. ఎందుకంటే నా స్థానాన్ని మీరు దోచుకుంటారేమని చెప్పేసి మిమ్మల్ని తినద్దు అని చెప్పాడు అని వీడు ఏం చేశాడు? సాధారణ విత్తాడు. విత్తనము చేదు విత్తనం విత్తాడు. వాళ్ళు తీపి అనుకున్నారు. అంతే కదండి. పాపము ఎలా కనబడుతుంది అంటే ఫస్ట్ లో తీపిగానే కనబడుతుంది.
అనుభవించే కొలది ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. ఈ యొక్క సర్పం ద్వారా వీరు మాటలు విన్నారు, ఆలకించడం బాగానే ఉంది. వారికి అందరికీ బాగా సుపరిచితమైన వాక్యాలు ఇవన్నీ మనకు తెలిసి స్టోరీ చాప్టర్కి వెళ్ళిపోతాం. ఇలాగా జరుగుతా ఉంటే వీడారా దేవతల వల్ల అయిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు ఎటువంటి వారిని ఎరుగుతారు అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అవ్వ ఎలా వర్ణించింది? ఎప్పుడు చూడలేని ఆ ఫలము వారి కను దృష్టికి ఎలా కనబడినట్ట? రమ్యముగా కనబడదంట. ఎలా కనబడ్డది? రమ్యముగా, చూడడానికి సౌందర్యముగా కనబడ్డది. ఏంటండి? ఇప్పుడు తోట అంటే ఎలాగుంటది? తోట అంటే ఎలా ఉంటుంది? ఒక్కొక్క ఫలం పెడతారా? ఏంటి? ఒక్కొక్క ఫలం పెడతారా? ఇప్పుడు యాపిల్, దానిమ్మకాయ, ఏంటంటే ఆరెంజ్, ఈ ఒక్కొక్క ఫలం పెడతారా తోట అంటే? అలా పెట్టే ఉంటే ఆఫ్ చేయవచ్చు. ఏంటి? ఆఫ్ చేయవచ్చు. దేవుడు ఏం చెప్పాడు? తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు ఫలాన్ని మాత్రమే తినద్దంటాడు. ఒక చెట్టు ఫలాన్ని మాత్రమే తినద్దంటాడు అని అంటే వీళ్ళేం చేశారు? ఆ సాధారణ మాట విని చెప్పి ఏం చేశారంటే వర్ణి చేసింది ఏదండి? ఎప్పుడు చూడలేని ఆ సౌందర్యాన్ని అనుభవించేసి ఇలాగా జరుగుతా ఉంటే అవ్వేం చేసింది? తీసుకుని తినివేసిన తర్వాత తనవుడే చేసిన పాపం చేయలేదే. ఈ పాపం తనవుడే చేయలేదు. తనతో ఎవరున్నారండి? భర్త గారు ఉన్నారు, ఆదాము గారు ఉన్నారు. ఇప్పుడు ఆదాము దగ్గరికి వెళ్ళింది. ఆదాము దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? ఆ ఫలమును ఇచ్చింది. ఆ ఫలమును ఇచ్చినప్పుడు వీళ్ళేం చేశారు? ఆదాము కూడా వద్దమ్మాయి, దేవుడు మనకి చెప్పాడు, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపంలో పడతాం, వద్దే వద్దు అని చెప్పినప్పుడు ఆదాము అలాగన్నాడా? స్త్రీని గద్దించాడా? లేదే, గద్దించాడండి? గద్దించలేదు. ఇప్పుడు ఒక మాట చదువుకుందాం. 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనం ఏమన్నాడు తెలుసండి? అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలము కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆలోచిద్దాం. వీళ్ళు తిన్నారు, ఇద్దరు ఏకమై తినేశారు. తిన్న తర్వాత ఏమైంది? తిన్నారు, అయిపోయింది. దేవుడు ఎప్పుడు వచ్చాడు? ప్రతిరోజు సంధ్య వేళలో వచ్చి వారిని పలకరించి అలాగున్నారు, బాగున్నారా, విచారణ చేసేవాడు. విచారించి సంగీతంగా దేవుడు మాట్లాడేవాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుడు స్వరం వినగానే వీరు చెట్టు చోటున ఏం చేశారు? దాక్కున్నారు. ఇప్పుడు ఆ దాకులు ఎక్కడున్నారంటే చెట్టు చోటున దాక్కున్నప్పుడు అప్పుడు అంటున్నాడు ఆదాము అంటే ఏమన్నాడు? ఆదాము, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ కొన్ని ఫలములు, వృక్ష ఫలములు నాకు ఇయ్యగా నేను తింటిని అని అన్నాడు. అన్నప్పుడు ఇప్పుడు నింద ఎవరి మీద కట్టాడు? ఏంటండి? నింద ఎవరి మీద కట్టాడు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఏం చేసింది? చూడండి, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులతో ఫోర్స్తో చేసుకుంటే ఏదో ఒక ఆటంకాలు, విభేదాలు వారి మధ్యలో వస్తే ఎవరి మీద వేస్తారు కదండి? ఎవరి మీద వేస్తారు? తల్లిదండ్రుల మీద వేస్తారు. నీవు చేస్తావు. అలాగా వీరి స్వహస్తాలతో నిర్మించిన దేవునికి మీరేం చేస్తున్నారంటే ఆదాము గారు చెప్తున్నారు, నీకు ఇచ్చిన ఈ స్త్రీ. ఇప్పుడు చూడండి, ఆదాము గారు ఏం చెప్పాలి? అయ్యా, నేను ఆ వృక్ష ఫలములు తిన్నాను, నన్ను క్షమించండి అని క్షమాపణ అడగవలసిన ఆ వ్యక్తి ఏమైపోయింది?
ఏమైంది? అడగలేదు, పాపంలో పడిపోయింది. మళ్ళీ అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైపోయింది? అవ్వ కూడా ఏమంది? సర్పము నాకు మోసం చేసిందయ్యా అనేసింది. సర్పానికి శాపం వచ్చేసింది. సర్పానికి శాపం వచ్చేసింది. అందుకని శాపానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఇక్కడ దీంట్లో ఏమర్థమైంది తెలుసా? దేవుని కృప వాత్సల్యత ఎడతెగక అనుదినము ఆయనకి ఏం పుడుతుంది? వాత్సల్యత పుడుతుంది. దేవుడు చెప్పాడు ఏమనంటే, మీరు దినాన్న మీరు ఏమైపోతారు? నిశ్చయముగా చచ్చెదరు. ఇప్పుడు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారా? తోట నుంచి వెలివేశాడు అంతే. చంపేస్తే దేవునికి మమకారం లేదు. ఇప్పుడు ఏమర్థమవుతుంది? దేవునికి మమకారం ఉందే అర్థమవుతుంది. వీళ్ళ కుమారులు కూడా అలాగే చెప్పారు, అలాగే చేశారు. ఒక అర్పణలు తెచ్చారు. అర్పణలు తెచ్చినప్పుడు ఒకరికి ఇష్టమైంది, ఒకరికి దేవుడు అర్పణలు అంగీకరించాడు, ఒకడు అర్పణను అంగీకరించలేదు. ఒకడు కోపం వచ్చింది, వాడు ఏం చేశాడు? ఏం చేశాడు? హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, అయ్యో నీ తమ్ముడైన ఏమేమి ఎక్కడ నేనేమైనా వాడికి కావాలి వాడుదా అన్నాడు. కావాలి వాడుదా? అర్థం చేసుకోవాలి. మనిషిలో ఏమీ లేదు, దయా కనికరాలు లేవు. అయితే దేవాది దేవునికి మాత్రం ప్రతిరోజు ప్రతి క్షణము అనుదినము ఆయనకు నూతనముగా ఏర్పడుతుంది, వాత్సల్యత పడుతుంది. నీ వెంటైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన వాడు మనం సేవిస్తున్నాం కాబట్టి ఆ నమ్మదగిన దేవాది దేవునికి మాత్రం మహిమకరంగా మన జీవితాన్ని సమర్పించుకుందాం. దేవుడు తన యొక్క దీవించి ఈ వాక్యాన్ని బలపరచుగాక ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని అందరూ మోకరిద్దాం. జీవాధిపతిని మా నాయనకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవాలైనా కొన్ని మాటలు మేము మాట్లాడుకోవడానికి చూపినందుకు స్తోత్రాలు. దేవాన్ని ఇచ్చిన లేఖనాల బట్టి నీకు వందనాలు. ప్రభువా, నీ కృపగల వాడవు, నీవు వాత్సల్యత పూర్ణుడవు, దయదాక్షిణ పూర్ణుడవు. నీ వాత్సల్యతను బట్టి మేము బ్రతికున్నాం. నీ వాత్సల్యత ఎన్నటికి మారదు, మరువదు. ప్రభువా, నీ కృప బట్టి నేను అతిశయించేవాడు. ఎందుకంటే భక్తులను సెలవిచ్చావు. ప్రభువా, పర్వతాలు తొలగిపోయిన కృపను బట్టి మేము అతిశయిస్తూ మన దైనందిన జీవితంలో మా కృపను బట్టి మేము సంతోషించే వారిగా మనం జీవించే కృప నడిపించండి. ఈ దైవ సేవలైన రాములు, అదే రీతిగా ఇక్కడ సేవ పరిచయం సభ్యులు ప్రతి ఒక్కరిని ప్రభువు ఏడాదిగా ఆశీర్వదించండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం కలుగుగాక. ఇచ్చిన ఈ సమయం రాంబాబు గారిని బట్టి అదే రీతిగా మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. స్తోత్రం. మే గాడ్ బ్లెస్ యు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సేవ జరిగిస్తున్నాను. రాబాబుకును సంఘ సభ్యుల కుటుంబాలను సదాకాలము తోడే ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం.